2019 నుంచి నేను లడ్డు వేలంలో పాల్గొంటున్నది. అప్పటి నుంచి రెగ్యులర్గా పాల్గొంటున్నా. ఒకసారి గ్యాప్ పెట్టి 5 సంవత్సరాలు చెప్పుడు అమౌంట్ కట్టి లడ్డు వేలంలో పాల్గొన్నా. ఈరోజు అదృష్టం మనకు దక్కింది. 5 సంవత్సరాలు కష్టపడేది ఫలితం వచ్చి చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి ఎన్నిసార్లు లడ్డు వేలంలో పాల్గొనడం? ఐదోసారి అండి. ఐదోసారి. మరి సార్ మీకు లడ్డు వస్తుందని కన్ఫర్మేషన్ ఉందా? కన్ఫర్మ్ అంటే భగవంతుడి ఆశీర్వాదం ఈ రకంగా వచ్చింది. అనుకోలే అసలు. ఈసారి కూడా ఏమో అవుతుంది అనుకున్నా కానీ మనకు వచ్చింది. మీరేం చేస్తారు? బిజినెస్ అండి, ఐరన్ బిజినెస్. ఐరన్ సిమెంట్, ఐరన్ సిమెంట్ కర్మగట్లో ఉంటాను. డైలీ నేను హనుమాన్ టెంపుల్ కంపల్సరీ గుడికి వెళ్ళినాక ఏదైనా కార్యక్రమం చేస్తాను. ఈ లడ్డు కూడా ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి పూజ చేయించి ఇంటికి తీసుకెళ్తాను. నేను పొలిటికల్గా ఉన్నాను. మేము బీజేపీలో ఉంటాము. మా కార్పొరేటర్ గారు ఉన్నారు మంగ మస్కాన్ రెడ్డి. అతనితోటి నేను పోయి మన ఎంపీ గారికి ఈటెల రాజేందర్ గారికి నేను అంత ఏమన్నా అదృష్టం ఉంటే పోతా. కానీ పిలిస్తే మాత్రం పోతా. అవకాశం వచ్చినా పోతా. మోడీ దగ్గర పోతా. లడ్డు దక్కించుకోవడం ఏం చెప్తారు? లడ్డు గురించే చెప్తారు కదా. లడ్డు గురించే చెప్తా. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా, ఇప్పుడు ఈసారి వచ్చింది. రైట్. ఏదైతే బాలాపూర్ లడ్డుకు సంబంధించి ప్రపంచం మొత్తం కూడా ఆ వైపే ఉంది కాబట్టి ఈరోజు మరి ఈ లింగాల దశరథ్ గౌడ్ గారి కుమారుడు అంటే మా నాన్న లడ్డు కొన్నాడు, మరి నేను కూడా టీవీలో రావాలంటే పక్కా ఏదేమైనా కూడా తండ్రి లడ్డు కొంటే కొడుకు అయితే హైలైట్ కావాల్సింది. అరే నమస్తే. ఏం పేరు నీ పేరు? ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. చెప్పాలి, ఈరోజు బాలాపూర్ లడ్డు కోసం గత 4 సంవత్సరాల నుంచి నాన్న పోరాటం చేస్తుంది. 5 సంవత్సరాల నుంచి. మరి సంవత్సరం లడ్డు వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మీకు మాటలలో చెప్పలేను. మాటలలో చెప్పలేవు. అసలు ఏం చేద్దాం అంటున్నాయి లడ్డు తీసుకెళ్ళి? లడ్డు ప్రజలకి, ఇంకా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పొలిటికల్ లీడర్స్కి మాకు వచ్చినంత ఎంతమంది కాగలతో అంతమంది. నాన్న డిస్కషన్ చేసిండు ఈ లడ్డు నేను 100% ఈసారి తీసుకొస్తున్నాను ఉంది. డిసైడ్ గత సంవత్సరం లడ్డు రాలేదు కదా, ఎలా అనిపించింది? గత సంవత్సరం రాకుండా బాధ అనిపించింది. ఈసారి హ్యాపీగా ఉంది. ఏం చెప్తాం మళ్ళీ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు? అంటే అందరూ తెలంగాణ ప్రజలంటే సుఖ సంతోషాలతో ఉండాలి. సుఖ సంతోషాలతో ఉండాలంటూ అంతే, అంతకు మించి ఏం లేదు. సో రైట్. ఏది ఏమైనా కూడా ఈ లడ్డు దక్కడం చాలా అదృష్టంగా ఉంది. గత 4 సంవత్సరాల నుంచి మరి మేము ఈ లడ్డు కోసం ఎదురు చూడగా ఈ సంవత్సరం వచ్చింది. తన మాటల్లో ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. వినాయక నిమగ్నోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం తను ఎంత బిజీ ఉన్నా కూడా బాలాపూర్ గ్రామానికి విచ్చేసి ఈ యొక్క లడ్డు వేలం పాటలో పాల్గొనేటువంటి గురుజీ గారు మనతో ఇప్పుడు. సార్ నమస్తే. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఒక అయోధ్య, ఒక ధర్మపురి, ఒక కాశీ, ఇవన్నీ ప్రాంతాలు కలిపితే ఎంత పుణ్యం వస్తుందో అలాంటి పుణ్యాన్ని ఆపాదింపజేసుకున్నటువంటి స్థలం బాలాపూర్. ఒక వ్యక్తి ప్రసిద్ధి చెందానన్నా, ఒక క్షేత్రం దైవికంగా ఆవిష్కరింపబడానన్నా అది భగవత్ కృప, విశ్వేశ్వరుడి యొక్క దయ. అలాంటి చాలా కాలం నుంచి బాలాపూర్లో ఈ రకమైన కార్యక్రమాలు సంతోషంగా ఉంది. ఇవాళ గౌడ్ గారు హనుమద్ భక్తుడు. ఆంజనేయం మహావీరం బ్రహ్మా విష్ణు శివాత్మకం అరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామి. హనుమత్ ప్రభువును స్మరిస్తే మన పాపాలు అన్ని వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలాంటి హనుమత్ ప్రభు దయతో నేను లడ్డు కొన్నా. నేను కొన్నానులే అబ్బాయి, నాకు చాలా సంతోషం. హనుమత్ అంటే దశరథ గౌడ్ గారు చిరంజీవి. నాకు చిన్నప్పటి తెలుసు. అబ్బాయిని అభినందిస్తూ ఆశీర్వదిస్తాను. ఏదైతే శివ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మరి వినాయకుడికి చక్కటి మరి గజమాల తీసుకురావడం జరిగింది. మరి ఏదేమైనా వారితో కూడా 2 ముచ్చట్లు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. ఏం పేరు నీ పేరు? గోపాల్ రెడ్డి. ఎలా ఉన్నావు? చెప్పాలి. మరి ఇంత పెద్ద పూలదండ తెచ్చినావు, ఈసారైనా ప్రతిసారి చేస్తావా? ఎవరు మీ మిత్రులందరూ కలిసి వాళ్ళ పేర్లు ఏం పేరు?
శ్రీకాంత్, అశోక్ రెడ్డి, వినయ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, ప్రశాంత్, చాలా మంది సమరసింహారెడ్డి. ఎలా అనిపిస్తుంది మళ్ళీ ఇట్లేస్తే? గణానికి ఎంత చేసినా మనకు తక్కువనే. ఏంటంటే బాలాపూర్ లో ఉంటున్నందుకు నీ ఫీలింగ్ ఏంటి? అదృష్టంగా భావిస్తున్నారు. అదృష్టంగా భావిస్తున్నారు. మరి బాలాపూర్ గణేష్ ఊరేగింపులో భాగంగా మరి ఎప్పటికప్పుడు మరి అప్డేట్ చేస్తూ మరి చక్కగా సెక్యూరిటీ ఏర్పాటు, మరి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఏసీపీ గారు మనతో పాటు. సార్ నమస్తే. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది మరి ఇంత పెద్ద భారీ వినాయకుని దగ్గర మీకు మరి సేవ చేసే భాగ్యం లభించినందుకు? మేము గత సంవత్సరాలుగా చేస్తున్నాం. పోలీసు మా బాధ్యత అది. ఇక్కడ గణేష్ దగ్గర పూజ చేయడం, మన ఉద్యోగం చేయడం ఒక భాగ్యం అయితే, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకునే అవకాశం కల్పించేందుకు, అన్ని వసతులు కల్పించినందుకు గణేష్ ఉత్సవ కమిటీకి, సెంటర్ బాలాపూర్ ప్రజలకు, మా పోలీస్ శాఖను కూడా అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని వేల మంది పోలీసులు ఇక్కడ ఏర్పాటు చేయడం సార్? ఇప్పుడు దాని అదే గణపతి స్టార్టింగ్ రోజు, గణేష్ చవితి రోజు నుంచి 11 రోజుల వరకు దాదాపు అంటే ప్రతిరోజు మా సిపి గారు, గౌరవ సిపి గారు సుధీర్ బాబు సార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, మా గౌరవ డీసీపీ మేడం సునీతారెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ దాదాపు 10 మంది వరకు ఏసీపీలు, ఒక 25 మంది ఇన్స్పెక్టర్లు, ఒక 30-40 మంది ఎస్ఐలు, తర్వాత 200 పైన స్టాఫ్ అంతా కూడా భగవంతుని సర్వీస్ సేవ చేసి పెట్టడం జరిగింది. ఈరోజు ప్రశాంతంగా అయిపోతుంది. ఒక 10-15 నిమిషాలు అయితే అక్కడ లడ్డు యాక్షన్ దగ్గరికి పోతుంది. ఏమైనా టైం లిమిట్ ఉందో సార్? ఈ టైం కల్లా ఇప్పుడు ఇది రాచకొండ కదా, హైదరాబాద్ కి సంబంధించి టైం లిమిట్ ఏమి ఉండదు. ప్రశాంతంగా అట్లా పొజిషన్ ముందుకు తీసుకెళ్ళాలి. బాలాపూర్ కి సంబంధించినటువంటి లడ్డూని లింగాల దశరథ్ గారు కైవతం చేసుకున్నారు. సో మనతో పాటు బాలాపూర్ గ్రామానికి చెందినటువంటి మాజీ కార్పొరేటర్ బండారి మనోహర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. చెప్పాలన్నా, ఎలా ఉన్నారు? ఇక ప్రజలందరూ దేవుని ఆశీస్సులతో ఇప్పటివరకైతే మంచిగా ఉన్నాం. ఈ రోజు మరి లింగాల దశరథ్ గౌడ్కి లడ్డు పోయింది. అసలు ఎలా అనిపిస్తుంది? మీకు ఏమైనా పరిచయమా? నాకు ఒక 15 సంవత్సరాల నుంచి ఆప్తమిత్రుడు. అతనికి లడ్డు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. గత 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా పోటీ చేస్తున్నాడు, వెళ్తున్నాడు. మరి ఈ సంవత్సరం వస్తుందని నమ్మకంతో వచ్చిందా లేక ఎట్లాంటో? అంతే కదా, 4 సంవత్సరాల నుంచి కూడా అదే ప్రయత్నం ఉన్నప్పుడు ఈసారి కూడా వస్తుందనే ఆశతోటే కదా వచ్చేది. అదే దాంతో డబ్బులు కట్టిండు. ఫస్ట్ కూడా ఈ 7 మందిలో ఫస్ట్ డబ్బులు కట్టింది ఆయన్నే. దేవుడు అదృష్టం, దేవుడు వరం, దేవుడు కటాక్షం మీద ఉంది కాబట్టి ఈయనకు లడ్డు దక్కిందని నేను అనుకుంటున్నాను. లేదు, కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది, కాంగ్రెస్ నాయకుడు కాబట్టి కాంగ్రెస్ నాయకుడు సపోర్ట్ చేసే లడ్డు వచ్చిందంటారు. దానిపై మీరేమంటారు? ఆయన బీజేపీ, ఆయన కాంగ్రెస్ అయినా కాదు, ఆయన బీజేపీ ఎల్బీనగర్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇట్లాంటి ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేసరికి ఎలాంటి రాజకీయ పార్టీలకు ముడిపెట్టద్దు. మనుషులకు ఒకటి, ఇంకోటి మన హిందూ భావం ఒకటి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గుడి దగ్గరికి వచ్చినప్పుడు అందరం ఒకటే, పార్టీలనే పక్కన పెట్టేసుకొని అందరం ఒకటే అనే విధంగా మేము కూడా ఉంటాము. ఆ రాజకీయాలు అనేది ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు ఉంటాయి, కానీ ఇలాంటి సందర్భాలలో ఎప్పుడూ రాజకీయాలు మేము ప్రస్తావించము. బాలాపూర్ లడ్డు కంటే కూడా రాజేంద్ర నగర్ సంబంధించి 2,33,00,000 పోయింది. మరి ఆ లడ్డు అంత రేటు ఉన్నా కూడా ఈ లడ్డుకి ప్రాముఖ్యత ఎందుకు ఎక్కువ ఉందంటారు? మీ మీడియా వాళ్ళే చెప్పాలి, మీడియాకే తెలవాలి. ఎందుకంటే గత 20 సంవత్సరాల క్రితం కూడా చుట్టుపక్కల ప్రాంతాలలో బాలాపూర్కి మించిపోయినాయి లడ్డూలు. అంటే ధరను మించి చాలా లడ్డూలు పోయినాయి. కానీ దీని ప్రత్యేకత దీని అంటే ఈ గడ్డ మీద ఉన్న ప్రత్యేకత అది. అంటే ఈ గడ్డ మీద మేము పుట్టినందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాం. రైట్, మనతో పాటు బాలాపూర్ గ్రామానికి సంబంధించిన యువ నాయకుడు ఉన్నాడు. అన్న నమస్తే. ఏం పేరు అన్న? వెంకటరెడ్డి. ఎలా ఉన్నారన్న? చెప్పాలి, మీ బాలాపూర్ ఈ రోజు ఒక పండగ వాతావరణం జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? ఈ రోజే కాదు, గత 11 రోజుల నుంచి కాదు, నెల రోజుల నుంచి స్టార్ట్ అయ్యింది. డెకరేషన్తో మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు ఈ రోజు ఎండ్ అయింది. ఇంకో 6 నెలల వరకు ఉంటుంది. మంచిగా అనిపిస్తుంది. బాలాపూర్లో ఈ లడ్డు దశరథ్ గౌడ మా మిత్రుడు, చాలా ఏళ్ళ నుంచి పరిచయం, మనోహర్ వారి ద్వారా లడ్డు మెచ్చుకున్న నేను కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఏం చేస్తుంటారు అన్న మీరు? మాది ఫిట్నెస్ ఫ్రీక్ జిమ్, బ్యాడ్మింటన్స్ అని ఉన్నాయి. సో ఏది ఏమైనా కూడా యువత ఎప్పుడు దృఢంగా ఉండాలని చెప్పేసి మన ఓం సాయి పక్కకు ఉన్నటువంటి ఫిట్నెస్ అనే ఒక ఫిట్నెస్ జిమ్, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి యువత అందరూ కూడా చాలా దృఢంగా చేయడం జరుగుతుంది. సో మనతో పాటు బాలాపూర్ గ్రామానికి చెందినటువంటి మహిళ ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు పద్మ. ఎట్లున్నావు? మంచిగా. ఏం చేస్తుంటావు? నేను ఇంటికాడనే ఉంటాను. మీ ఊర్లో ఇంత పెద్ద పండుగ జాతర అవుతుంది, ఎట్లా అనిపిస్తుంది? మస్తు అనిపిస్తుంది. గణేష్ని పెట్టినామంటే పెద్ద పండుగ, మంచిగా అనిపిస్తుంది. మన లడ్డు
ఇన్ని లక్షలు పోతుంది కదా, ఒక్కసారి కొనాలని ఏమైనా ఆశ ఉందా? ఈ ఆశ ఉంటుంది, అది మనం గరీబ్ వాళ్ళకి అంత ఉంటుంది మనకు. మనకు గొలుసుబట్టేది లేదుగా, అట్లా ఇక చెప్పలేము ముందు నాకు ఇట్లా. మీ ఊరికి రోజు రోజుకు బాగా ఫేమస్ పేరు వస్తుంది, అసలు ఏమనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. ఈ ఊళ్ళో ఉట్టడమే చాలా గిరేట్ అనిపిస్తుంది. అబ్బా, ఈ ఊళ్ళో ఉట్టడమే. బాలపూర్ అంటే అంత. అంటే మీ సొంత ఊరు ఏ ఊరు? ఈ ఊరే. అత్తగారు ఈ ఊరే. ఊరేమో అబ్బా, బస్ ఎక్కేది లేదు దిగేది లేదు. ఏం పేరు మీ నాయన పేరు? మా నాయన పేరు మేకల సత్తయ్య. ఎంతమంది మీరు? మేము ముగ్గురు అన్నలు, ఒక తమ్ముడు, ముగ్గురము అక్కచెల్లి అన్నాం. అందరు మంచిగురా? అందరం మంచిగా. మా మమ్మీ మా డాడీ పోయిరు దేవుని దగ్గర పోయిరు, ఏం బాధపడవద్దు. పడాలిగా నాయన అమ్మ లేకపోతే. Gana
జననం గణనాథ స్వామి గణనాథ జననం గణనాథ రూపం నీవయ్యా వాహన నీవయ్యా రూపం నీవయ్యా వాహన నీవయ్యా రూపం నీవయ్యా వాహన నీవయ్యా రూపం నీవయ్యా వాహన నీవయ్యా వాహన నీవయ్యా రావయ్యా స్వామి గణనాథ లోకదారుణ నీవయ్యా రావయ్యా స్వామి గణనాథ భవానికి రఘుకుల తిల్లకారా నిన్నటి ముందులాడరా రఘుకుల తిల్లకారా నిన్నటి ముందులాడరా తిలకం చిరునవ్వులు దిద్దే అదరం కస్తూరి తిలకం చిరునవ్వులు దిద్దే అదరం
విజువల్ తీసుకో సాయి. గణపతి బొప్ప ఆదా లడ్డు మేడమా భయపడి వారిపోతుడు వాళ్ళ ఏ సాయి కొంచెం ఎంకరేజ్ జరగాలి అందరూ కూడా, మీరు కూడా ఎంకరేజ్ జరగాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ సార్ వినాయకునికి దండ జరగాలి, ఎంకరేజ్ జరగాలి, ప్లీజ్ సపోర్ట్ చేయాలి అందరూ. సార్ బాగున్నారా? హాయ్ 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 రాకేష్ సార్. సో విజువల్లో చూడొచ్చు. ఏది ఏమైనా బాలాపూర్ గ్రామ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ ఏర్పాటు చేస్తూ మరి శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి మరి యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క భారీ వినాయకుడికి గజమాల ప్రతి సంవత్సరం అంటే ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఈ యొక్క స్వామివారికి పూలదండ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనతో పాటు తెలియదు. సో విజువల్లో చూడొచ్చు స్వామివారికి భారీ దండ వేయడం జరుగుతుంది.
అక్కడనే ఇక్కడ మళ్ళీ ఎడుకొస్తారు. కరెక్ట్ మన డీసీఎం ఉన్నాడు, లడ్డువేలం డీసీఎం ఉందా ఇప్పుడు దాని ఆపోజిట్ బిల్డింగ్ కాడ. ఓకే నిలబడ సైడ్కి నుంచి ఖాళీ ప్లేస్ ఉంది కాడ. కొడుకు ప్రపంచ దేశాలు పెడతా ఉన్నాయి. మరి అన్ని టీవీలు కూడా బాలాపూర్ వైపే చూస్తున్నాయి, అన్ని మీడియా కూడా బాలాపూర్ వైపే చూస్తున్నాయి. ఎందుకంటే ఈ బాలాపూర్ లడ్డు చూస్తున్న వాళ్ళు మంచిగా అయినారు. అందుకని ఇవాళ అదృష్టం ఎవరు వర్తిస్తుందో తెలియదు మనకు. ఆ విధంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాంతంలో కాదు, మహేశ్వరి కాదు, ఇతర జిల్లాలకు కూడా వచ్చి ఈ బాలాపూర్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. లడ్డు గురించి అంత ప్రత్యేకత ఉంది. ఆ హైదరాబాద్ నగరం ఇంచుమించుగా ఎందుకంటే రష్ ఎక్కువగా ఉన్నది. సామరస్యంగా అందరూ కలిసిమెలిసిగా సూపర్ క్లారిటీ ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారు వీక్షిస్తున్నారు, ప్రభుత్వం వీక్షిస్తుంది. అక్కడ డిఎస్కే లోగా ఉందా అక్కడ
ఆడ లోగో పట్టుకొని మీకు చెప్తాడు చూడు. సో ఈరోజు నిజంగానే బాలాపూర్లో పుట్టిన వాళ్ళందరూ అదృష్టవంతులే. రంగారెడ్డి గారు చెప్పినట్టు పెద్దలు నిజంగా ఏ అదృష్టం చేస్తారో ఏ పుణ్యం చేస్తారో ఈ గ్రామంలో పుట్టారని మీరే ఏ విధంగా భావిస్తా ఉన్నారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తారో ఏ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచారని నేను కూడా భావిస్తా ఉన్నాను. ఆ గణనాథుల ఆశీర్వాదంతో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగింది. ఈ రాష్ట్ర ప్రజలందరూ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని గతంలో వినాయకుడి లడ్డుని కైవసం చేసుకున్న వెంకటరెడ్డి గారితో పాటు చాలా మంది అదృష్టవంతులందరూ ఉన్నారు. వారందరితో పాటు ఇప్పుడు అందుకోబోయే వారందరూ కూడా భగవంతుడు ప్రశాంతంగా ఒకరికొకరు సహకరించుకుంటూ శోభయాత్ర పూర్తి చేసుకుని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి అభినందనలు. జైపూర్లో గణేష్ మహారాజ్కి తమ్ముడు మరియు మీడియా మిత్రులకు కానీ ప్రింట్ మీడియా వారికి అందరికీ నమస్కారం. ఈ నవరాత్రులు ఇంత ఘనంగా నిర్వహించడానికి సహకరించినటువంటి నీకు కనిపించిందా? ధన్యవాదాలు తెలుపుకుంటాం. అవు నిరంజన నా పక్కన ఉన్నది. అలాగే ఈ సంవత్సరం లడ్డు వేలం పాట మరి కాసేపట్లో భాగంగా కాబోతుంది. ఒకసారి కొత్త వారి పేరు పిలుస్తాము, దయచేసి పెట్టి ఆ క్యాంటీన్ ఒకసారి గణేష్ నిమజ్జనానికి ఇచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు సత్యనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే దిగల కిషన్ గారు, మాజీ చైర్పర్సన్ జిల్లా పరిషత్ అనిత రంగారెడ్డి రెడ్డి గారు, మాజీ మేయర్ వార్యాల నరసింహారెడ్డి గారు, పెద్దలు వేదిక అలంకరణ పెద్దలు, భక్త కేంద్రాలు విచ్చేసినటువంటి మీడియా ద్వారా విచ్చేసినటువంటి ప్రజలందరినీ కూడా పాలకూరు గణేశ్వర తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సామ ప్రణీత్ రెడ్డి ఇచ్చేసేయండి. 32 సంవత్సరాల నుంచి కూడా అందిస్తున్నవారు వాళ్ళ పేర్లు పొలం మోహన్ రెడ్డి, పొలం కృష్ణారెడ్డి, సామ ప్రణీత్ రెడ్డి ఇక్కడ రియల్ ఎస్టేట్ గుండోజీ రంగనాథ్ గారు, మాజీ సర్పంచ్ ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు బగ్గి దగ్గర ఉంటాడు లేదా ఈ మధ్యలో ఉంటాడు. పెద్దపారెడ్డి, సామ ప్రణీత్ రెడ్డి కొడపేట్, ఆయన కన్నా ఇంకో గౌడ్ ఒక ఆయన ఉండు. డిప్యూటీ మేయర్ వాళ్ళిద్దరు ఒకన్నా గౌడ్ సాబ్ ఒక ఆయన ఉండు. సరిత, కొడాలి శ్రీధర్ బాబు, గోవెన్ బ్రదర్స్, పన్నాల గోవర్ధన్ రెడ్డి, ఈగల కృష్ణారెడ్డి, మహేశ్వర ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే, సింగిరెడ్డి జయేంద్ర రెడ్డి, కళ్యాణ్ మదన్ మోహన్ రెడ్డి, కందాడి శైలాబ్ రెడ్డి, నాగం తిరుపతి రెడ్డి, తిరుపల్లి శ్రీనివాస్ గుప్తా, కొలం రామరెడ్డి, మరి శశాంక్ రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, దాసరి దయానంద్ రెడ్డి, కొలం శంకర్ రెడ్డి. ఇంతకు ముందు అడుగున్నారు అదంతా. ఇప్పుడు కొత్తగా వేలపాట్లు పాల్గొనేవారు మరి కిరణ్ రెడ్డి చెప్పపేట్, అర్బన్ గ్రూప్, తెలిసిన కన్నా ఇక్కడనే ఉంటాడు. ఓన్గా ఓన్ షాప్ ఉంది పెద్దది. కంచాల శివారెడ్డి, రామ రామరెడ్డి, దయా కొత్తగూడెం, కందుకూరు, ఈఎస్కే గ్రూప్ హైదరాబాద్. కేవలం గణేష భగవానికి బాలపూర్ గణేష్ తరఫున 1,116 రూపాయలు. కీర్తిశేషులు కొలన్ మోహన్ రెడ్డి 51,000. మరి రవికిరణ్ రెడ్డి 1,00,000 రూపాయలు. అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి 2,00,000 రూపాయలు. వీణాల దశరథ్ గౌడ్ 3,00,000 రూపాయలు. కంచర్ల శివారెడ్డి కర్మంగడ్ 4,00,000 రూపాయలు. రామరెడ్డి దయా కొత్తగూడెం కందుకూరు 6,00,000 రూపాయలు. పిఎస్కే గ్రూప్ హైదరాబాద్ 7,00,000 రూపాయలు. జిట్టా పద్మ సురేందర్ రెడ్డి జంపాపేట్ 8,00,000 రూపాయలు. మరి రవికిరణ్ రెడ్డి 9,00,000 రూపాయలు. రామ ప్రణీత్ రెడ్డి 10,00,000 రూపాయలు. శ్రీనాథ దశరథ్ గౌడ్ 11,00,000 రూపాయలు. చేయలేపిండి ఇప్పుడు అక్కడ కంచర్ల శివారెడ్డి 12,00,000 రూపాయలు. రామ రామరెడ్డి 13,00,000 రూపాయలు. ఈఎస్కే గ్రూప్ హైదరాబాద్ 14,00,000 రూపాయలు. జిట్టా సురేందర్ రెడ్డి చంపాపేట్ 15,00,000 రూపాయలు. ప్రణీత్ రెడ్డి 16,00,000 రూపాయలు. చేయలేపిండి. మరి రవికిరణ్ రెడ్డి 17,00,000 రూపాయలు. సామ ప్రణీత్ రెడ్డి
మరి రవికిరణ్ రెడ్డి 32,50,000 రూపాయలు, ప్రణీత్ రెడ్డి 32,75,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 32,75,000 రూపాయలు, 33 లక్షల రూపాయలు, ప్రణీత్ రెడ్డి ఎల్బీఆర్ 33 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 25,000 రూపాయలు, 33,20,20,000 రూపాయలు, కంచాల శివారెడ్డి 30